ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20లో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి. బ్యాటింగ్లోనూ అలాగే బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారు. బౌలింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లను ఎదుర్కోవాలంటే చాలా కష్టమని అన్నాడు. అయితే టీమిండియా ఆటగాళ్లు ఈ మ్యాచ్లో బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారని వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. అలాగే రాబోయే రోజుల్లో టీమిండియాను ఎదుర్కోవాలంటే చాలా కష్టమని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టీ20లో టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించి బంగ్లాదేశ్ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.